వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘన్పూర్ గ్రామంలో మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 20 రోజుల తంజావూరు పెయింటింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ నాబార్డ్ ఏజీఎం కృష్ణతేజ, గోపినాథ్ రెడ్డి హాజరై శిక్షణదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నిఖిత, సుమలత, ఏబిఎన్ దత్తు, సిసి వెంకటేశం, యాదగిరి, విజయలక్ష్మి, మమత, వివోఏలు మంజుల, శ్యామలతో పాటు మెసేజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని అతిథులు ఆకాంక్షించారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటుందని, అక్రమాలకు పాల్పడితే ఎవరైనా చట్టం ముందు సమానమేనని అన్నారు. ఇటీవలే అక్రమ ఇసుక తరలింపుపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను ఇసుక మాఫియాతో ముడిపెడుతూ జరుగుతున్న నిరాధార ప్రచారాలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబ సభ్యులు ఎలాంటి అక్రమాలకు పాల్పడరని, ఒకవేళ ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను మాత్రమే నమ్మాలని, అసత్య ప్రచారాలను విశ్వసించి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జోగులాంబ జోన్ 7 పరిధిలో నిర్వహించిన జోనల్ లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026-27ను ఘనంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 5 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ప్రతిభను చాటుకున్నారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి జానకి హాజరై వివిధ విభాగాల్లో విజేతలకు నిలిచిన వారికి ప్రశంస పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపికైన అధికారులు అదే ఉత్సాహంతో రాణించి జోన్ 7కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇలాంటి డ్యూటీ మీట్లు పోలీస్ సిబ్బందితో వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, ఆర్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, వివిధ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద బొలెరో వాహనం స్కూటీని ఢీకొట్టడంతో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న బొలెరో డ్రైవర్ ను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం చెయ్యొద్దని కొల్చారం మండలం పైతర గ్రామ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవితేజ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పైతర గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ సిబ్బందితో కలిసి ఎస్ఐఆర్ దరఖాస్తు పంపిణీ పూర్తి చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవితేజ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియకు కేవలం 12 రోజుల గడువు మాత్రమే మిగిలిందని, గ్రామంలో ఉన్నవారితో పాటు స్థానికులు కూడా చివరి తేదీలోపు దరఖాస్తులు పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.